వెల్కమ్ టు టెట్ టేక్. ఈరోజు వీడియోలో 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో మొత్తం పాఠాలన్నీ ఒకసారి చూద్దాం. మొత్తం అంటే ఎన్ని లెసన్స్ ఉన్నాయి, ఆ ప్రక్రియలు ఏంటి, ఇతివృత్తాలు ఏంటి, కవి లేదా రచయిత ఎవరు అనేది ఒకసారి ఇంట్రడక్షన్ చూద్దాం. 7th క్లాస్ టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ అయితే ఈ విధంగా ఉంది. అక్షరం పాఠం ఫస్ట్ లెసన్ వచ్చేసి అక్షరం. ఇది ప్రక్రియ, వచన కవిత, ఇతివృత్తం, చదువు, విశిష్టత. కవి వచ్చేసి రావినూతల ప్రేమ్ కిషోర్. ఇది ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే అక్షరం వచన కవిత, అక్షరాలతోనే కదా వచనం రాసేది. స్టార్టింగ్ అంతా కవిత స్టార్ట్ చేయాలంటే అక్షరం ఉండాలి కాబట్టి వచన కవిత అక్షరంతో స్టార్ట్ అవుతుంది. ఇది అక్షరాలు అంటే చదువు, అక్షరాలని చదువుతాం కాబట్టి చదువు, విశిష్టత. ఇక రావినూతల ప్రేమ్ కిషోర్ కవి పరిచయం కవి వచ్చేసి అక్షరం పాఠం యొక్క రచయిత వచ్చేసి రావినూతల ప్రేమ్ కిషోర్. నెక్స్ట్ మాయాకంబలి అనేది జానపద కథ. ఇది కథలానే ఉంటుంది. కంబలు తీసుకుపోయి కప్పుకుంటే మాయమైపోతారు మనుషులు అనేసి ఒక కథలా ఉంటుంది కదా. అది జానపదులు నమ్మే విధంగా ఉంటుంది కాబట్టి అది జానపద కథ మాయాకంబలి. ఇది మానవ స్వభావం, మానవుడి స్వభావం ఎలా ఉంటుంది అలాంటిది మనకు దొరికితే బాగుండు అనే స్వభావంతో ఉంటారు కాబట్టి మాయాకంబలి మానవ స్వభావం. మాయాకంబలి అనేది ఇతివృత్తం ఏంటి, మానవ స్వభావం. ఇతను కలువకొలను సదానంద గారు మాయాకంబలి అనే పాఠాన్ని రచించారు. నెక్స్ట్ చిన్ని శిశువు ప్రక్రియ వచ్చేసి పదకవిత. ఇతివృత్తం వచ్చేసి శైశవ వర్ణన. రచయిత వచ్చేసి తాళపాక అన్నమయ్య గారు. ఇక్కడ చిన్న శిశువుని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చిన్న శిశువు ఫస్ట్ ఏం పలుకుతాడు, పదాలను పలుకుతాడు. అమ్మ అనే పదం, నాన్న అనే పదం, అత్త అనే పదం పలుకుతాడు కాబట్టి పదకవిత. చిన్న శిశువు అంటే చిన్నపిల్లలు పదాలతో స్టార్ట్ చేస్తారు కాబట్టి పదకవితగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ శైశవ వర్ణన. చిన్న శిశువుకు సంబంధించింది శైశవం. శిశువు శైశవం అట్లా గుర్తుపెట్టుకోండి. శైశవం. చిన్న శిశువు ఇతివృత్తం ఏంటంటే శైశవ వర్ణన. ఈ చిన్న శిశువు గురించి ఎవరు చెప్పారు మనకి? తాళపాక అన్నమయ్య గారు చెప్పారు. శ్రీకృష్ణుడిని చిన్న శిశువుగా తీసుకొని వర్ణించారు ఆయన కాబట్టి తాళపాక అన్నమయ్య గారిని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మర్రి చెట్టు ప్రక్రియ వచ్చేసి స్వాగతం. తన స్వాగతాన్ని తానే చెప్పుకుంటుంది కాబట్టి మర్రి చెట్టు స్వాగతం. లేదా స్కెచ్, మనం స్కెచ్ పెన్తో మర్రి చెట్టుని గీస్తాం కదా అట్లా గుర్తుపెట్టుకోండి. ప్రక్రియ సహానుభూతి అంటే మర్రి చెట్టు నీడలో తన నీడనిచ్చి ఎండ నుంచి కాపాడే సహానుభూతి మర్రి చెట్టుకుంటుంది. అట్లా సహానుభూతి ఇతివృత్తం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కవి వచ్చేసి త్రిపురనేని గోపీచంద్. ఈ గోపీచంద్ గారు మర్రి చెట్టు చేత మాట్లాడించేశారు. ఈ త్రిపుర మర్రి. ఈ త్రిపురలో రావత్తు మర్రి చెట్టులో రావత్తు. ఈ రా అని కంపేర్ చేసుకోండి. రావత్తు త్రిపురనేని మర్రి చెట్టు ఇట్లా కవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పద్యపరిమళం అనేది శతక ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. పద్యపరిమళం కానివ్వండి, సుభాషితాలు కానివ్వండి, శతక పద్యాలు కానివ్వండి, ఏ హెడ్డింగ్ అని పెట్టండి కానీ శతకాలు వచ్చేసరికి ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలని గుడ్డి గుర్తుగా పెట్టుకోవచ్చు. ఈయన వివిధ శతక కవులు రచిస్తారు కాబట్టి శతక కవులుగా చెప్పాడు. నెక్స్ట్ మన విశిష్ట ఉత్సవాల్లో వచ్చేసి వ్యాస ప్రక్రియకు చెందినవి సంస్కృతి సాంప్రదాయాలు. వ్యాస ప్రక్రియకు చెందినవి ఇవి. ఇక్కడికి వచ్చేసి ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి సాంప్రదాయాలు అన్నమాట. నెక్స్ట్ సిరిమానోత్సవం. మన విశిష్ట ఉత్సవాలు వచ్చేసి గుర్తుపెట్టుకోండి మన సంస్కృతి సాంప్రదాయాలని ఉత్సవాలుగా జరుపుకుంటాం. ఇది వ్యాస ప్రక్రియకు చెందింది. ఫస్ట్ లెసన్ వచ్చేసి సిరిమానోత్సవం ఇది విజయనగరంలో జరుగుతుంది. క్లుప్తంగా చెప్పుకుందాం. పైడితల్లి
పైడితల్లి అమ్మవారు. నెక్స్ట్ ఉత్తరాంధ్ర ప్రజలు ఇలవెల్పు పైడితల్లి అమ్మవారు. ఆ సిరిమానోత్సవం జరిగి విజయనగరంలో జరుగుతుందన్నమాట. క్లుప్తంగా చెప్తే. నెక్స్ట్ గుణదల మేరీమాత ఉత్సవం. నెక్స్ట్ ఇది ప్రతి సంవత్సరం గుణదల మేరీమాత ఉత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో జరుగుతుందంట. గుణదల మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. అయితే ఇక్కడ సింపుల్గా చెప్పిన. నెక్స్ట్ కోటప్ప కొండ ప్రబల తిరునాళ్ళు గుంటూరు జిల్లాలో జరుగుతుంది. ఇది కోటప్ప కొండ అనేది గుంటూరు జిల్లాలో నరసరావుపేట సమీపంలో ఉందంట ఈ గుడి కోటప్ప కొండ. నెక్స్ట్ 4వది రొట్టెల పండుగ. రొట్టెల పండుగ అనేది నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. మోహర నెలలో నెలవంక కనిపించిన 11వ రోజు నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తారంట ఈ పండుగని, రొట్టెల పండుగని. అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ముగ్గురికి సంబంధించిన ఉత్సవాలు అన్నమాట ఇవి. నెక్స్ట్ అహోబిలం పార్వేట ఉత్సవం. ఇది ప్రహ్లాదుని రక్షించడానికి విష్ణువు నరసింహుడిగా అహోబిలంలో అవతరించాడు. అహోబళ అనేసి అంటే అది అహోబిలంగా అహోబలం అన్నారంట అప్పుడు వాళ్ళు. అలా అహోబిలంగా ఏర్పడిందంట ఆ పదం. నెక్స్ట్ లేపాక్షి ఉత్సవాలు. ఇది అనంతపురంలో జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చి నెలలో అనుకూలమైనవి ఏవైనా 2 రోజులు సెలెక్ట్ చేసి ప్రభుత్వం ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటుందంట. ఇది ప్రభుత్వం నిర్వహించే ఉత్సవాలు కాబట్టి ఫిబ్రవరిలో కానీ మార్చి నెలలో కానీ వాళ్ళ వీలును బట్టి నిర్వహిస్తారంట అవి. నెక్స్ట్ లెసన్ సెమిస్టర్ 2 అని ఇచ్చాడు 7th క్లాస్లో. కప్పతల్లి పెళ్ళి ప్రక్రియ. నెక్స్ట్ కప్పతల్లి పెళ్ళి. ఓకే ఒక్క నిమిషం. కప్పతల్లి పెళ్ళి ఇది గేయం వచ్చేసి ఇతివృత్తము, ఆచారం, సాంప్రదాయం. నెక్స్ట్ కవి వచ్చేసి చావలి బంగారమ్మ గారు రచించారు. ఇది కప్పతల్లి పెళ్ళి గేయం. కప్పతల్లి ఎలా జరిగిందంటే పెళ్ళిలో పాటలు పాడతారు కదా, అట్లా గుర్తుపెట్టుకోండి గేయంగా. పెళ్ళి అంటేనే ఆచారాలు, సాంప్రదాయాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలా ఇతివృత్తం, ఆచారం, సాంప్రదాయం అని గుర్తుపెట్టుకోండి. చావలి బంగారం ఎక్కువ కొంటారు కదా పెళ్ళిలో, కాబట్టి అలా బంగారమ్మ గారిని గుర్తుపెట్టుకోండి బంగారంగా. నెక్స్ట్ యథ లెసన్ ప్రక్రియ వచ్చేసి కథానిక. ఇతివృత్తం వచ్చేసి ఆశావాద దృక్పథం. రచయిత వచ్చేసి బోనం నాగభూషణం గారి. సదానంద అని ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదు నాకు. ఎవరికైనా అర్థమైతే ఒకసారి కామెంట్ చేయండి. యథ అంటే హృదయం అని అర్థం. అయితే కథానిక ఇది. ఆమె విత్తనాలు చల్లుతుంది అనమాట. నా కథలో ఎలా ఉంటుందంటే విత్తనాలు చల్లి ఆ మొలకల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె హృదయంలో ఆ రోజు వర్షం పడకపోతే ఎలా ఉంటుందా, నా పంట ఏమైపోతుందా అని హృదయంలో అనేక ఆలోచనలతో మెదులుతూ ఉంటుంది అన్నమాట. ఆ ఆలోచనలన్నీ కూడా ఆ కథ రూపంలో ఇచ్చాడు మనకి. ఆ కథని కథానిక ప్రక్రియతో మనకి ఇచ్చాడు యథా లెసన్ని. ఆశావాద దృక్పథం అదే చిగురిస్తాయి, వాన పడితే చిగురు వస్తుంది పంట అన్న ఆశావాద దృక్పథంతో ఉంటుంది ఆవిడ. అందు గురించి అట్లా ఆశావాద దృక్పథం అని ఇతివృత్తంగా ఇచ్చాడు. నెక్స్ట్ బోనం నాగభూషణం గారు రచించారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ హితోక్తులు. హిత ప్లస్ ఉక్తులు, హితోక్తులు గుణసంధి. అయితే అనువాదం ఇది అనువదించారు. నైతిక విలువలు. ఇది కూడా పద్య రూపంలోనే ఉంది. హితోక్తులు అనేది మంచి మాటలన్నీ కూడా పద్య రూపంలోనే ఉంటాయి. సుభాషితాలు, హితోక్తులు ఇవన్నీ కూడా నైతిక విలువలు ఇతివృత్తంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు సుభాషితాలు, పద్య పరిమళం, హితోక్తులు అన్నీ కూడా నైతిక విలువలకు సంబంధించిన ఇతివృత్తంతోనే ఉన్నాయి. కవి వచ్చేసి రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ. రాళ్ళు హితోక్తులు. మంచి మాటలు చెప్తే రాళ్ళు విసిరినట్టు ఉంటుంది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ. నెక్స్ట్ మన ప్రియమిత్రునికి అనేది పాఠం లేఖ ప్రక్రియకు చెందింది. ఇది మానవీయ విలువలు ఎలా ఉండాలి అనేవి
ఈ లెసన్లో తెలుపుతున్నారు. డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్. మానవీయ విలువలు సంజీవని వంటివి అన్నమాట. సంజీవని వంటివి మానవీయ విలువలు. ఇది లేఖ రూపంలో ఉంది. లేఖ ప్రక్రియకు చెందింది సూర్యదేవర సంజీవదేవ్. మానవ విలువలు సూర్యుడు అంత ప్రకాశంగా ఉండాలన్నట్టు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బాలచంద్రుని ప్రతిజ్ఞ. ఇది ద్విపేతకు చెందిన ప్రక్రియ. శౌర్య పరాక్రమాలు. అలా బాలచంద్రుని యొక్క శౌర్యం గురించి, పరాక్రమం గురించి ఇతివృత్తంగా ఈ పాఠం అనేది ఉంటుందన్నమాట. ఈయన రచయిత వచ్చేసి శ్రీనాథుడు, మహాత్ముడు. ఈయన గురించి చాలా ఎంత చెప్పుకుంటే అంత తక్కువ అన్నట్టు ఉంటుంది. ఎక్కువ మ్యాటరు కరెక్ట్గా బిట్టు దిగుతుంది అనమాట. శ్రీనాథుడు చాలా చాలా ఇంపార్టెంట్. శ్రీనాథుడి గురించి లేకుండా అసలు బిట్ పేపరే ఉండదు అనమాట, క్వశ్చన్ పేపరే ఉండదు. శ్రీనాథుడు ఆ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. శ్రీనాథుడి గురించి నేను ఎక్కువగా లెసన్ వైజ్ ఇచ్చేటప్పుడు శ్రీనాథుడి గురించి ఎక్కువ బిట్స్ తయారు చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం బిట్స్ చూడండి, ప్రతి లెసన్కి సంబంధించిన బిట్స్ అన్నీ తయారు చేస్తాను. నెక్స్ట్ స్ఫూర్తి ప్రదాతలు అనేసి అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు. డొక్కా సీతమ్మ గారు ఎక్కడ పుట్టారు, ఆవిడ ఏం చేశారు అనేది ఆ లెసన్లో బాగా ఇచ్చాడు. నెక్స్ట్ ఆంధ్ర తిలక్ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారి గురించి కూడా లెసన్లో ఇచ్చాడు, ఉపవాచకంలో. నెక్స్ట్ కలియుగ భీముడు కోటి రామమూర్తి. ఈయన వెజిటేరియన్నే, కాకపోతే బ్రిటిష్ వాళ్ళు వచ్చి అడుగుతారనమాట, నీవు ఇంత బలానికి కారణం ఏంటి, నువ్వు తినే నాన్ వెజ్ ఏంటి అనేసి అడుగుతారు. అడిగితే నా ఇంటి పేరులోనే కోడి ఉంది కానీ నేను ప్యూర్ వెజిటేరియన్ అని చెప్తాడనమాట. అది భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆ పాయింట్ చెప్పేసరికి బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ బహుముఖ ప్రజ్ఞాశాలి ఉమర్ అలీషా. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి అంట, ఉమర్ అలీషా. ఈయన గురించి కూడా లెసన్లో బాగుంది. నెక్స్ట్ అభినవ గాన గంధర్వుడు బాలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఇచ్చారు. తర్వాత భారత స్కౌట్స్ గైడ్స్ గురించి ఇచ్చారు. దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ని అన్ని బిట్ రూపంలో ఇస్తున్నాను, మీరు చదువుకోండి. ఆ బిట్ని మీరు ఆన్సర్ చేయిస్తే అది ఏది వదిలేశారు, ఏది చదవట్లేదు, ఏది చదువుతున్నారు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఒక లెసన్ చదవండి, ఆ లెసన్కి సంబంధించిన బిట్ పేపర్ని ఫిల్ చేయండి. తర్వాత నేను చెప్పిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో దాంతో సరిపోల్చుకోండి. అక్కడితో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, మొత్తం లెసన్స్ ఇంట్రడక్షన్ అయింది కాబట్టి నెక్స్ట్ అక్షరం లెసన్లో బిట్స్ని నేను రేపు పోస్ట్ చేస్తాను. ఒకసారి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉంది, బాగుందా, బాగాలేదా, ఎలా ఉంటే ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుంది అనేసి ఒక సలహాలు సూచనలు అందించండి. ఓకే, థ్యాంక్ యూ.